వెల్కమ్ టు యోయో టీవీ. అధికార పార్టీ టీ కాంగ్రెస్ లో మార్పులు మొదలయ్యాయి. సంస్థాగత మార్పులకు సంబంధించిన అంశాలపై చర్చలను ప్రారంభించింది హైకమాండ్. శ్రావణ మాసంలోనే హైకమాండ్ గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది. మంత్రివర్గ విస్తరణ కూడా ఈ నెలలోనే ఉండనుంది. వీటితో పాటు పీసీసీ అధ్యక్ష ఎంపిక, మిగిలిన నామినేటెడ్ పోస్టులు సైతం శ్రావణ మాసంలోనే భర్తీ చేసే ఛాన్స్ ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ కొత్త ప్రెసిడెంట్, వివిధ కమిషన్లు, కార్పొరేషన్ల చైర్మన్ల పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ కొన్ని పేర్లను ఫిల్టర్ చేసినట్లు సమాచారం. ఆయా లీడర్ల గురించి ప్రభుత్వ సలహాదారుడు వేన్ నరేందర్ రెడ్డి టీం అన్ని జిల్లాల్లోని గ్రౌండ్ లెవెల్ నేతల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంది. సీఎం కూడా కొన్ని పేర్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఏఐసీసీ అనుమతి కోసం ప్రపోజల్స్ ఢిల్లీకి పంపినట్లు తెలిసింది. సీఎం రాగానే మరోసారి ఢిల్లీ పెద్దలతో చర్చించిన తర్వాత వరుసగా పదవుల ప్రకటన ఉంటుందని ఓ కీలక నేత వివరించారు. ఇక కార్పొరేషన్ పదవులు దక్కించుకునేందుకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలతో పాటు ఏఐసీసీ హామీలిచ్చిన లీడర్లు పోటీ పడుతున్నారు. మరోవైపు మంత్రివర్గ విస్తరణలో ఖాళీగా ఉన్న 6 బెర్తుల కోసం సుమారు 10 మంది ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ గట్టిగానే ట్రై చేస్తున్నారు. బీసీ కోటాలో బీర్ల ఐలయ్య, వాకిటి శ్రీహరి, ఎస్సీ కోటాలో వివేక్ వెంకటస్వామి, గడ్డం లక్ష్మణ్, రెడ్డి సామాజిక వర్గం నుంచి సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి, రంగారెడ్డి, వెలమ నుంచి ప్రేమ్ సాగర్ రావు, లంబాడ సామాజిక వర్గం నుంచి బాలునాయక్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో పాటు మైనారిటీ కోటాలో తనకు ఇవ్వాలని ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ సైతం తనదైన శైలిలో ప్రయత్నిస్తున్నారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ లో తనకు ఛాన్స్ ఇవ్వాలని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న దానం నాగేందర్ హైకమాండ్ ను కోరుతున్నారు. అయితే ఏఐసీసీ ఎవరికి ప్రమోషన్ కల్పిస్తుందనేది త్వరలోనే తేలనుంది. ఇక టీపీసీసీ అధ్యక్ష ఎంపిక సైతం దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఫైనల్ స్టేజ్ లో ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్, బీసీ నుంచి మహేష్ కుమార్ గౌడ్ పేర్లు ఉన్నాయని, హైకమాండ్ దే తుది నిర్ణయమని టీపీసీసీ సభ్యుడు ఒకరు తెలిపారు. ఈ ఇద్దరు ఢిల్లీలో గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎస్టీ లంబాడకు పీసీసీ పదవి ఇవ్వలేదని, ఈసారి ఆ అవకాశం తనకు కల్పించాలని బలరాం నాయక్ కోరుతున్నారు. ఇక తాను 35 ఏళ్లుగా పార్టీలో విధేయుడిగా వివిధ హోదాల్లో పనిచేశానని, తనకే పీసీసీ పదవి ఇవ్వాలని మహేష్ కుమార్ గౌడ్ ప్రయత్నాల్లో ఉన్నారు. ఆయన ప్యారిస్ వెళ్లే కంటే ముందు 3 రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ సైతం పీసీసీ పదవి కోసం అగ్రనేతల చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. అయితే పీసీసీ అధ్యక్షుడితో పాటు కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్లను ఏఐసీసీ ప్రకటించే అవకాశం ఉంది. మరి ఏ పదవులు ఎవరికి వరిస్తాయో అనేది చూడాల్సి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం అందుబాటులోకి తీసుకురానున్న రైతు విద్యా కమిషన్లకు చైర్మన్లను నియమించనున్నారు. రైతు కమిషన్ కు కాంగ్రెస్ సీనియర్ లీడర్ కోదండరెడ్డి, విద్యా కమిషన్ కు రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి పేర్లు దాదాపు ఫైనల్ అయినట్లు సమాచారం. ఒక్కో కమిషన్ కు 4 మెంబర్ల చొప్పున ఈ రెండింటి కోసం 8 మందికి సభ్యుల హోదా ఇవ్వనున్నారు. దీంతో పాటు వచ్చే నెలలో ఖాళీ కానున్న బీసీ కమిషన్ ను భర్తీ చేయనున్నారు. దీనికి కాంగ్రెస్ సీనియర్ నేత జి నిరంజన్ పేరు దాదాపు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఈ కమిషన్ లోను కొత్త మెంబర్లు రానున్నారు. అంతేగాక సమాచార హక్కు, హ్యూమన్ రైట్స్ కమిషన్లను కూడా ఈ నెలలోనే భర్తీ చేయాలని పార్టీ ప్లాన్ చేస్తోంది. పార్టీలో పదవులు ఫిలప్ చేస్తుండటంతో ఆశావాహులు ఇప్పటికే ఢిల్లీ బాట పట్టారు. మరికొందరు తమ పేర్లు పరిశీలించాలని హైకమాండ్ కు లేఖలు రాస్తున్నారు. సీఎం రేవంత్ అమెరికా టూర్ ముగియగానే ఈ పదవులన్నింటికీ భర్తీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.